హ్యాపీగా ఆనందంతో ఆ అమ్మాయి బస్ ఎక్కింది. తెల్లారితే చేరాల్సిన చోటుకు చేరుతుంది. అందరూ నిద్రపోతున్నారు. అంతలో ఒక పెద్ద శబ్దం. కళ్ళు మూసి తెరిచే లోపే ఆమె చనిపోయింది. ఆమెకి ఏమైంది? ఆ బస్ ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ మలుపు వద్దే ఎందుకు ఇలా ఇలా ఈ ప్రమాదం జరిగింది? రాజమండ్రి సమీపంలో అర్ధరాత్రి ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా 18 మంది గాయపడ్డారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్కు 50 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు బయలుదేరింది. విశాఖలో రాత్రి బయలుదేరిన ఈ బస్సు అర్ధరాత్రి అయ్యేసరికి రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురైంది. రాజమండ్రి రూరల్ కాతేరు కొంతమూరు మధ్య బస్సు బోల్తా పడింది. ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. వేగంగా వెళ్తోన్న బస్సుకు ఒక్కసారి బోర్డు కనిపించింది. వెంటనే దాన్ని టర్న్ చేసే క్రమంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువతి స్పాట్లో మృతి చెందింది. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓవైపు అంబులెన్స్, మరోవైపు క్రెయిన్ వచ్చింది. రోడ్డుపైనున్న బస్సును క్రెయిన్తో పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గాయపడిన వారిలో కొందరిని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించారు. మృతి చెందిన యువతి విశాఖకు చెందినదిగా గుర్తించారు. టెక్కీ కంపెనీలో జాబ్ కోసం విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అంతలోనే యువతి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఏ లవ్ ఇన్ చర్చ్ కట్ చేస్తే బ్లడ్. వాట్ హ్యాపెన్